నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైఎస్ షర్మిల అడుగులు కలకలం రేపుతున్నాయి. మొన్నటిదాకా తెలంగాణ రాజకీయాల్లో నడిచిన షర్మిల తాజాగా ఏపీ వైపు అడుగులు వేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ నేతల సమక్షంలో ఆమె హస్తం పార్టీలో చేరిపోయారు. ఏపీ కాంగ్రెస్కు చుక్కానిలా వ్యవహరించడం ఖాయంగా తెలుస్తోంది. అందుచేతనే షర్మిల మీద వైసీపీ నేతలు విమర్శలు మొదలుపెట్టేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్తో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంతనాలు జరపడం సంచలనంగా నిలుస్తోంది. అటు తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకోవాలని ఏపీ బీజేపీ నేతలు కోరుతున్నారు. దీని మీద బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయమూ తీసుకోవటం లేదు. ఈలోగానే టీడీపీ జనసేన కలిసికట్టుగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి. మరి ఈ పరిణామాలన్నింటినీ ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశంపై మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ గారు, వారితో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొదట మనం శాంతిప్రసాద్ గారు, జనసేన సీనియర్ నాయకులు సింగళూరి శాంతిప్రసాద్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. డిబేట్ మనం స్టార్ట్ చేద్దాం. మొదట మనం తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం. సార్, తిరుపతిరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్కారం అండి. సార్, ఏంటి ఏపీ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నట్టే కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకాలము కాంగ్రెస్ పార్టీ సీన్లో లేదు అనుకుంటున్న క్రమంలో ఏకంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటము, ఏపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఆమెకు అప్పచెప్తారు అన్న ఒక చర్చ అయితే నడుస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతా ఉన్నాయి? మీ పార్టీ స్పందన ఏంటి సార్? ఒకటి విషయం, ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా రాజకీయాల్లో మార్పులు సంభవిస్తుంటాయి. అది పొత్తులు ఎత్తుల పరంగా అయితేనేమి, పార్టీలకు సంబంధించి ప్రిపరేషన్లు అయితేనేమి, లేకపోయినట్టయితే ఎన్నికలకి సన్నాహక కార్యక్రమాలు అయితేనేమి ఖచ్చితంగా స్పీడ్ అందుకుంటుంది ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణం. ఎందుకనేసంటే వినిపిస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో వచ్చే నెలలోనే ఎలక్షన్ షెడ్యూల్ కూడా విడుదలయ్యే సూచనలు ఉన్నటువంటి సందర్భంలో ఇది సహజంగా జరుగుతున్నటువంటిది. అయితే మీ తొలి పలుకుల్లో ప్రస్తావించారు ఇవన్నీ కూడా. దాంతో పాటు ఒక్క విషయాన్ని మీరు మాట్లాడడం, దాన్ని నేను అంగీకరించట్లా. ఏదైతే తెలుగుదేశం జనసేన కలిసే ఉన్నాయి, అఫ్ కోర్స్ జనసేనతో మేము ఇప్పటికి కూడా తెగతింపులు ఏమీ చేసుకోలేదు, కలిసే ఉన్నాం. అదే నేపథ్యంలో మేము భారతీయ జనతా పార్టీగా తెలుగుదేశం జనసేన పొత్తులోకి వెళ్ళడానికి మేము తగతగలాడుతున్నాము అన్నటువంటి ప్రస్తావన మీరు ప్రస్తావించారు. దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే మా వైపు నిన్న కూడా సమావేశం జరిగింది, రాష్ట్ర పదాధికారుల సమావేశం, ఇవాళ కోర్ కమిటీ సమావేశం కూడా జరిగింది. మా సమావేశంలో ఏ ఒక్కరం కూడా మేము పొత్తుకి సన్నిహితంగా ఉన్నామని చెప్పేసి ఎక్కడ ప్రస్తావన లేదు. మాకు హైకమాండ్ ఒకవేళ నిర్దేశిస్తే మేము దాని గురించి ఆలోచిస్తాం తప్పిస్తే మా వైపు నుండి అయితే మేము పొత్తు కావాలి అని చెప్పేసి కోరుకున్నటువంటి జరగల. 175 స్థానాలకి మనం ఏ విధంగా ఎన్నికలకి సన్నాహితం అవ్వాలి అన్నటువంటి దాని మీదే నిన్న చర్చ జరిగింది. ఇవాళ కూడా అదే చర్చ జరిగింది తప్పిస్తే వేరేదేమీ జరగనటువంటి సందర్భాన్ని నేను స్పష్టం చేస్తున్నాను. అంటే భారతీయ జనతా పార్టీ అయితే గనక తనకు తానుగానే ఈ రాష్ట్రంలో ఇవాళ కాకపోతే రేపైనా, ఎందుకంటే గతంలో మేము ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా సరే ఆ స్థాయికి చేరుకోవాలి, రాబోయే రోజుల్లో అధికార పార్టీగా ఇక్కడ మారాలన్నటువంటి కోరికే తప్పిస్తే పొత్తులు అనేవి మాకు సెకండరీ ప్రయారిటీ. ప్రాథమికంగా మాకు మేముగా బలపడ్డం అనేది మా ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం. దాని మీదే చర్చ జరిగింది నిన్న గాని ఇవాళ గాని, నేను స్పష్టం చేస్తాను. ఇక రెండో విషయం ఏంటనేసి అంటే, ఏదైతే షర్మిల గారు చేరడం అనే దాని మీద కూడా రెండు కోణాల్లో చర్చ జరుగుతుంది. ఇది చెప్పేది మా పార్టీలో షర్మిల గారి కాంగ్రెస్ ప్రయాణం సంబంధించి ఏ చర్చ లేదు. ముందుగా నేను స్పష్టం చేస్తున్నా, ఏదైతే బాహ్య ప్రపంచంలో జరుగుతున్నటువంటి చర్చ మీరు ప్రస్తావించినట్టుగానే రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి ఏంటనేసి అంటే, ఆవిడ
జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి, వైసీపీ అధికారం రావడానికి ఆవిడ తాలూకా భాగస్వామ్యం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆవిడేదో ఒక స్థాయి ఊహించుకుంది, ఆ స్థాయికి చేరుకోలేదు, ఆ స్థాయి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అనేది ఒక్క యాంగిల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఓకే, ఇంకొక యాంగిల్లో తీసుకుంటే ఇది తెలుగుదేశం పార్టీ తాలూకా ప్రమేయంతోని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీలోకి పంపించారు అనేది కూడా ఒకటి జరుగుతుంది. ఇదంతా అనధికారికంగా జరుగుతున్నటువంటి చర్చ, ఒక అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టడానికి ఎన్నికల్లో ఆవిడ్ని డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీలో చేర్చుకునే అవకాశం లేదు కాబట్టి, పైగా ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ నాయకులతో కొంత కలిసి తిరుగుతున్నారు అన్నటువంటి, అది నిజమెంత అబద్ధం ఎంత అనేది ఆ పార్టీ నిర్ణయించుకోవాలి. ఇవన్నీ ఊహాగానాల వరకే. కాంగ్రెస్ తో కొంతవరకు ఏదైతే కర్ణాటక డిప్యూటీ సీఎం తో కలిసినటువంటి సందర్భం కానీ ఇతరత్ర కొన్ని సందర్భాలను దృష్టిలో పెట్టుకొని వారు డైరెక్ట్ గా ఆవిడని పార్టీలో చేర్చుకోకుండా కాంగ్రెస్ చేర్చుకొని అంతిమంగా తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందాలనే ఒక వ్యూహం అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. తప్పేం లేదు, ఎవరి వ్యూహం వాళ్ళకు ఉంటది. అవును, రాజకీయాల్లో వ్యూహాలకి సంబంధించిన వరకు ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇట్లా 2-3 కోణాల్లో చర్చ జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఏదైనప్పటికీ కూడా ఒకటైతే నేను మళ్ళీ స్పష్టం చేస్తాను, ఏ కోణంలో ఆలోచించి చూసినా సరే షర్మిల గారి కాంగ్రెస్ పార్టీలో చేరిక అనేది కాంగ్రెస్ పార్టీకి అయితే 0 ఫలితాల్లో ఇస్తుంది. ఉన్న పరిస్థితి నుండి ఏమాత్రం కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉండదు అనేది నేను స్పష్టం చేయగలను. ఎందుకు అనేసి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఆల్ 0 స్థాయికి వెళ్ళిపోయినటువంటి ఒక సందర్భం. అయితే మీరు అనొచ్చు, మీరు కూడా దాదాపు 1% తో ఉండి రేపు అధికార పార్టీగా మారాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు అలా ఆలోచించకూడదు? డెఫినెట్ గా నేను ఆ ప్రశ్న ఆహ్వానిస్తాను, కానీ సమాధానం అయితే డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకు నేను చెప్తున్నానంటే, దేశ రాజకీయ చిత్రపటంలో స్వతంత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక రాష్ట్రంలో 3వ స్థానానికి పరిమితం అయిపోయి పడిపోయినటువంటి సందర్భంలో ఆ రాష్ట్రంలో మరొక పర్యాయం అట్లీస్ట్ 2nd ప్లేస్ కూడా వెళ్ళలేనటువంటి చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ. పక్కన ఉన్నటువంటి తమిళనాడు తీసుకోండి, ఎప్పుడో 5 దశాబ్దాల క్రిందట అక్కడ 3rd ప్లేస్ లోకి వెళ్ళిపోయినటువంటి పార్టీ ఇవాళ కూడా అదే పరిస్థితిలో ఉంది. తప్పిస్తే భారతీయ జనతా పార్టీ ఇవాళ 2nd ప్లేస్ లోకి వచ్చే పరిస్థితి అక్కడ కనబడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడి గొంగలు అక్కడే ఉంది. అదే సందర్భంలో పక్కనే ఉన్నటువంటి మీరు ఉత్తరప్రదేశ్ తీసుకోండి, లేకపోయినట్టయితే వెస్ట్ బెంగాల్ లో తీసుకోండి, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి 3వ స్థానానికి గనక పడిపోతే పరిమితం అయితే ఖచ్చితంగా అది మళ్ళీ కోలుకున్నటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా షర్మిల గారి చేర్చుకోవడం అనేది షర్మిల గారికి ఎంతవరకు రాజకీయంగా ప్రయోజనం చేకూరుస్తుంది అనేది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీకి అయితే ఎటువంటి ప్రయోజనం ఉంటుందన్నటువంటి ఆలోచన రాష్ట్ర ప్రజల్లో గాని విశ్లేషకులు గాని కూడా మనం ఇక్కడ సార్, మనతో పాటు జనసేన సీనియర్ నాయకులు సింగళూరి శాంతి ప్రసాద్ గారు ఉన్నారు. సార్, శాంతి ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. శాంతి ప్రసాద్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్. హలో, సురేష్ గారు. సార్, నేనే సార్. సార్, శాంతి ప్రసాద్ గారు, ఈ షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కొంత పొలిటికల్ డైనమిక్స్ మారే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అంతిమంగా అది ప్రతిపక్ష కూటమికే కొంత ఇబ్బందికరం అనే విశ్లేషణలు వినిపిస్తా ఉన్నాయి. ఏంటి సార్ మీ స్పందన కానీ విశ్లేషణ కానీ? డెఫినెట్ గా ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కుటుంబంలో పెట్టారు, పంచాయతీ పెట్టారు. ఎవరు పెట్టారు పంచాయతీ? నువ్వు పెట్టుకున్న పంచాయతీ కదా. చెల్లెని తల్లిని సరిగ్గా చూడక తెలంగాణకు పంపించారు. వాళ్ళు ఇక్కడ ఏదో పార్టీ పెట్టుకున్నారు. ఇక్కడ ఉద్యమం చేసేటప్పుడు కొంత హరాస్మెంట్ జరిగితే కనీసం ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేసిండు, పక్క రాష్ట్రం వాళ్ళు ఫోన్ చేశారు, కానీ కనీసం సొంత అన్నగా ఉండి ఒక ముఖ్యమంత్రిగా ఉండి కనీసం బయట వాళ్ళు జరిగితే సానుభూతి చెప్తాం, అట్లాంటి సానుభూతి కూడా చెప్పలేదు. వాళ్ళు ఎవరు పెట్టారు నీ కుటుంబంలో స్విచ్? వారు ఇక్కడ తెలంగాణలో వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత
వాళ్ళు ఆమె గారు ఒక పార్టీ పెట్టిన తర్వాత కొంతకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీలు విలీనం చేస్తా నేను, దీంతో కాదు ఈ ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని ఆ రోజు చెప్పారు. అన్కండిషనల్ గా వారు పోటీ చేయకుండా తెలంగాణలో మద్దతు ఇచ్చారు. సరే లేదన్నా ఎంతో కొంత ఓట్ బ్యాంక్ అయితే రాజశేఖర రెడ్డి గారి కూతురు అని చెప్పి కొన్ని ప్రాంతాల్లో దక్షిణ తెలంగాణలో కొంత ఉంది, ఉన్నమాట వాస్తవం. ఆ ఓట్లు ఏవి కూడా చీలిపోకుండా ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడ్డాయి. ఇంకా రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఏదైతే ఒక ప్రక్రియ చేస్తున్నాడో రాజకీయంగా, వాళ్ళని మార్చి కొంతమందిని ఇక్కడోళ్ళని అక్కడోళ్ళని ఇక్కడ మార్చే క్రమంలో దాంట్లో కొంత స్టఫ్ ఉన్న లీడర్స్ కూడా కిందికి వెళ్ళిపోతున్నారు. ఆ స్టఫ్ ఉన్న లీడర్స్ ఈ రోజు ఏం చేస్తున్నారంటే అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎక్కడదండి? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా వాళ్ళంతా కూడా. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నీ వైసీపీలో ఉన్న పార్టీ వాళ్ళు ఇవాళ అధికారం అయిపోవచ్చింది, లాస్ట్ కి మళ్ళీ సీట్లు ఇచ్చే కాడ గందరగోళం అయిపోయి బలమైనటువంటి దాంట్లో ఉన్నటువంటి కొంతమంది నేతలు షర్మిల గారంట పోవడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు. అందుకనే రాజకీయాలు ఎప్పుడు కూడా 0-0గా ఉండవండి. ఎప్పుడైనా 1+1 2గా ఉండొచ్చు, 1+1 4గా ఉండొచ్చు, 1+1 0 కూడా కావచ్చు. రాజకీయాలు డైనమిక్ సిచ్యువేషన్ ఉంది. ఇవాళ ఏంటంటే జనరల్ గా వైసీపీలో వచ్చిన ప్రాబ్లం, ఇవాళ 80 మందిని ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తున్నాడో ఆ 80 మంది మార్చడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యాక్యూమ్ వచ్చింది. అక్కడ ఎవరైనా ఒప్పుకొని తీరాలది. నేను అఫ్ కోర్స్ తెలుగుదేశం పార్టీ కాబట్టి లేదండి మాకే ప్రతిపక్షానికే మొత్తం వస్తుందండి అని నేను అంటలే. కానీ వైసీపీ పార్టీలో వచ్చినటువంటి ఇప్పుడు ఈ రాజకీయ అనిశ్చితి ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ షర్మిల ద్వారా ఫుల్ఫిల్ చేస్తారు ఆటోమేటిక్ గా. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో స్విచ్ ఎవరు పెట్టలేదండి. ఇవాళ ఏదో చాలా మంది పెద్దిరెడ్డి కూడా మాట్లాడుతున్నాడు మినిస్టర్, ఏది చంద్రబాబు నాయుడు గారు మన సోనియా గాంధీ గారు కుటుంబాన్ని చీల్చింది వాళ్ళకి అదే పని. మేంగా చీల్చింది పెద్దిరెడ్డి కాదు. మీరు ఆలోచించుకోండి, మీ నాయకుడిని అడగండి. మీ నాయకుడు 2 సంవత్సరాల క్రితమే వాళ్ళిద్దరిని తల్లిని చెల్లిని బయటకు వెళ్ళి కొట్టాడు. తల్లిని బాజాబ్తాగా పిలిచి అన్కండిషనల్ గా రిజైన్ చేయించుకున్నాడు. ఇవన్నీ కూడా చర్యలు చూశారు ప్రజలంతా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూశారు, దేశ ప్రజలంతా కూడా చూశారు. కాబట్టి ఇది కుటుంబాలను చీల్చింది కాదండి. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు ఆడ. ఇవాళ షర్మిల గారు చెప్పినారు, మా నాన్న రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలనే తపన ఉండేది. ఈ రోజు మా నాన్నగారు సంతోషపడుతున్నాడు, నేను అందులో జాయిన్ అవుతున్నాను. అయితే ఇక్కడ ఏదైతే ఇప్పుడు మీది ఎక్కడిది, మీకు వైసీపీ పార్టీ ఎక్కడి నుంచి పుట్టారు, ఎంత మీరు ఈ దేశంలో ఏం సేవ చేశారని మీ అమ్ముతున్నారు. అంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ ఆ రోజు రాష్ట్రం ఇచ్చినందువల్ల అక్కడ ఆంధ్రప్రదేశ్ లో మూల్యం చెల్లించుకుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఈ పార్టీ వస్తుందని చెప్పి దాంట్లో జాయిన్ అయ్యారు. లక్కీగా ఆయన ఏదో ఒక్కసారి ఛాన్స్ అని చెప్పి రాజశేఖర రెడ్డి కొడుకుని నేను అన్ని నెరవేరుస్తాను ఏదో చెప్పి తీసుకున్నాడు. ఇవాళ రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉందో చూసాం. కాకపోతే రాజకీయంగా డెఫినెట్ గా కాంగ్రెస్ ఒక పొజిషన్ లోకి అయితే రాగలుగుతుంది అనే నమ్మకం అయితే ఉంది. ఇవాళ జరుగుతున్న పరిణామాలు చూస్తే అనేక మంది లీడర్లు వైసీపీ పార్టీ నుంచి చక్కగా కాంగ్రెస్ కే వెళ్తున్నారు. వాళ్ళు అక్కడ మిగతా ప్రతిపక్షాలకు మా జనసేనకు కానీ తెలుగుదేశం కానీ మాకేం తేడా పడదు, మాకు పెద్ద తేడా పడదు. తేడా పడేది ఇలా వైసీపీ పార్టీకి. వాళ్ళు ఏదో ఇప్పుడు చెప్పాలని మీడియా ముందుకు వచ్చేదో చెప్తున్నారు, మాకేం కాదు తెలుగుదేశం ఎట్లో జనసేన ఎట్లో కాంగ్రెస్ కూడా అట్లే అనుకుంటే అనుకోండి. కానీ కుటుంబ కలహం అనేది పెట్టింది అనేది మీరే పెట్టుకున్నారు, ఏ రాజకీయ పార్టీ కూడా పెట్టలేదు. ఏం కృత అపరాధం నేను అడుగుతున్నా. జగనన్న వదిలిన బాణంగా షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసిన తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు చెల్లెని దగ్గరకు తీసుకోలేకపోయినావు? ఇవాళ కొద్ది సాయం చేసిన వాళ్ళకే రాజకీయ పార్టీలు అధికారంలో. జనసేన సీనియర్ నాయకులు సింగళూరు శాంతిప్రసాద్ గారు ఉన్నారు. సార్ శాంతిప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి. శాంతిప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి మీకు, ప్యానెల్లో ఉన్న సోదరులకు, చూస్తున్న వీక్షకులకు. రైట్ సార్, ఏంటి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ముఖాముఖి పోటీలే ఉంటాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావించారు. అదే రకంగా పరిస్థితి ఉండే, అంటే వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ అన్న ఒక అభిప్రాయం ఉంది. ఆల్ ఆఫ్ సడన్గా షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ కావటము, కాంగ్రెస్లో కీలక పాత్ర పోషిస్తాను అనే ఒక సంకేతాలు ఇవ్వటము చూస్తే ఈ త్రిముఖ పోటీ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఏమైనా ఫలితాల్లో తేడా ఉండే అవకాశాలు ఉంటాయా సార్? త్రిముఖ పోటీ అనేది కంటికి కనపడుతుంది, కానీ ప్రాక్టికాలిటీకి వచ్చేటప్పటికి 2014, 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటింగ్ సరళ చూద్దాం సార్. పోలైన 100% ఓట్లలో 92.5% 3 పార్టీలకే పడింది. అవి టీడీపీ
వైసీపీ, బీజేపీ. అలాగే 2019 ఎన్నికల్లో సుమారుగా హ్మ్. 97% ఓకే. 97% 3 పార్టీలకు పడింది, హ్మ్. మిగతా పార్టీలకు పడల. అంటే కార్యక్షేత్రంలో నామమాత్రంగా పోటీ చేసే పార్టీలు 2014లో ఒక 7.5% తీసుకుంటే 2019కి వచ్చేటప్పటికి 3% పడింది. అంటే ప్రజలు అభీష్టం ఏ రకంగా ఉంది, ఏ పార్టీ అధికారానికి రావాలనుకుంటుంది, ఏ పార్టీని మనం ఆశీర్వదించాలి అనే దాని మీద ఒక స్పష్టమైన గుర్తింపు వస్తుంది. ఆ పార్టీల వైపే ప్రజలు చూస్తున్నారు తప్పితే ఇట్లాగా సాంప్రదాయ ఓటు బ్యాంకులు, మా ఓటు బ్యాంక్ ఎంత ఉంటుంది కాబట్టి మాకు ఓట్లు పడితే మాకు ఎంత శాతం అంత శాతం అని ఆ ధోరణి అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది రాజకీయ యవనిక మీద. హ్మ్. సో ఈ రోజు షర్మిల వచ్చింది అనుకున్నాం, ఉదాహరణకి ఏపీసీసీ పగ్గాలే చేపట్టింది అనుకున్నాం. ఆమె చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ముఖ్యంగా మా జనసేన పార్టీ విషయ ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పడం ఆమె వల్ల కూడా కాదు. ఎందుకంటే ఒకప్పుడు చిరంజీవి పార్టీ పెట్టి చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో కలిపినప్పుడు ప్రజారాజ్యాన్ని హ్మ్. తన స్థాయికి మించిన మాటలు మాట్లాడి, కనీసం చిరంజీవి గారు పోటీ చేశారు, ఒక పర్సంటేజ్ ఓట్లు తెచ్చుకున్నారు, సర్టన్ స్ట్రెంత్ ఆఫ్ సీట్లు తెచ్చుకున్నారు. ఒక పార్టీ, ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి పడిపోకుండా హ్మ్. ఆ పార్టీకి దన్నుగా నిలబడ్డారు. వాళ్ళ అన్న ముఖ్యమంత్రి కాకుండా అడ్డం పడ్డారు. హ్మ్. అప్పట్లో మీకు కొద్దిగా చిత్ర కొద్దిగా తడతాను. సార్. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు అదేదో సామ్రాజ్యాన్ని స్థాపించాడు, ఆ సామ్రాజ్యానికి వారసులు మేమే అంటూ వీళ్ళు సంతకాల సేకరణ మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు డినై చేస్తున్నారు దాన్ని, ఎందుకంటే మేము చేయలేదు, ఎవడో చేస్తే మాకు అంటగట్టారు. హ్మ్. ఈ చెత్తవాగుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ అప్పుడు ఎవడో మాట్లాడాలి. అప్పుడు జరిగింది ఆయన కోసమే జరిగింది, ఆయన అనుమతితో జరిగింది, ఆయన కన్సర్నాలలో జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఎవరైతే మంత్రులకు ఉన్నారో ఆ రోజు వాళ్ళే ఆ సంతకాల సేకరణ మొదలు పెట్టారు. హ్మ్. ఏ రఘువీరారెడ్డి లేకపోతే వాళ్ళు ఎవరో ఆయన కోసం చేయలేదంటే వాళ్ళు పాపం అమాయకంగా ట్రాప్ లో పడి ఉంటారు. అది మాకు తెలియదు. కానీ నాకు నిర్దిష్టంగా తెలిసింది, నాడు మా ప్రజారాజ్యం అధినేత మా నాకు స్పష్టంగా చెప్పిన దాన్ని బట్టి నేను అదంటేగా చెప్పగలుగుతున్నాను. హ్మ్. ఆ రోజు మరి జగన్ రెడ్డి కాకుండా చిరంజీవి గారు అడ్డం పడ్డారు. హ్మ్. తర్వాత రెండోసారి తను కాంగ్రెస్ పార్టీని అల్లకొల్లం చేస్తున్నప్పుడు కూడా తన పార్టీని కాంగ్రెస్ లో మెర్జ్ చేయడం వల్ల, కాంగ్రెస్ స్టెబిలిటీ ఇవ్వడం వల్ల హ్మ్. రెండోసారి కూడాను, అంటే రోసి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా ఇతను ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటే అక్కడ దెబ్బ కొట్టాడు. కాబట్టి జగన్ రెడ్డికి ఆ రకంగా చాలా వ్యతిరేకత తీసుకొచ్చి అతను ఆ కాంగ్రెస్ పార్టీని విడిపోయేలాగా చిరంజీవి గారు సక్సెస్ఫుల్ గా సాధించగలిగారు. మరి అది కుట్ర కదా, మరి కుటుంబాలు చేర్చమని పాపం మన బిడ్డ ఏడుస్తున్నాడు కదా, దేవుడు బిడ్డ యొక్క బిడ్డ అయిన హ్మ్. దేవుడు బిడ్డ ఎవరంటే రాజశేఖర రెడ్డి అని అప్పుడు ప్రచారం ఉండేది. మరి ఆ బిడ్డ అంటే దేవుడు మనవడు అనమాట. ఈ దేవుడు మనవడు ఇప్పుడు ఏడుస్తున్నాడు. కుట్రలు అంటే జరుగుతాయి. మరి కుట్రలో మరి నువ్వు చేసింది ఏంటి, నీ తండ్రి చేసింది ఏంటి? నువ్వు నీ తండ్రి ఆ రోజు ప్రజారాజ్య పార్టీ పెడతాడని చిరంజీవి అనుకున్నప్పుడు హ్మ్. కుటుంబాన్ని ఏ రకంగా బదనాం చేశావు? అవును. తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఆయన తల్లిని ఆ వెధవ పరాణజీ ఒకడున్నాడు, ఒక సన్నాసి, ఇది ప్రపంచంలో ఎవడన్నా పరికరాలు వస్తే ఏదైనా ఉందా స్క్రాప్ అంటే ఆ పరాణజీవి గాడు. హ్మ్. వాడితో ఎన్ని వెధ వేషాలు ఇచ్చావు, ఇద్దరు ఆర్టిస్టులు తీసుకొచ్చి. ఓకే. కాబట్టి ఈ ఆర్టిస్ట్ వెనకాల ఎవరు ఇప్పుడు ఆ పరాణజీవి గారు ఎవరు దీనికోసం వాడు సినిమాలు తీసుకున్నాడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే కుట్రలో కుతంత్రాలు, కుటుంబాలు చేర్చాలంటే వాళ్ళు అందులో డాక్టరేట్ తీసుకున్నారు. ఓకే. ముఖ్యంగా జగన్ రెడ్డి పూర్తిగా డాక్టరేట్ తీసుకున్నాడు. తన విధానాలు తనకు తెలుసు కాబట్టి అదే విధానాలు ఎదుటివాడు అవలంబించేటప్పటికి హ్మ్. ఈ రోజు కొద్ది కుర్తిలో పడ్డ ఎలకలా తయారైంది అతని పరిస్థితి. రెండోది షర్మిల వస్తే ఏమవుతుంది నాకు తెలిసి ఆంధ్రాలో ఏమీ కాదు. ఓ. తన బలాన్ని తన అధికంగా ఉంచుకుంటుంది. అంటే తను వైఎస్ఆర్టీపీ పెట్టి తన పోటీలో విత్డ్రా చేసుకోవడం వల్ల కాంగ్రెస్ గెలిచిందనా? ఎంతకన్నా ఎవరన్నా మాట్లాడితే అంతకన్నా వెధవాయిత్వం ఇంకోటి. హ్మ్. మా సోదరుడు పూడి తిరుపతిరావు గారు కొద్దిగా ఇబ్బంది పడతాడు. కానీ బీజేపీ చేసిన విధానపరమైన
ఒక నిర్ణయాత్మక తప్పిదం వల్ల అప్రతిఘాతంగా కాంగ్రెస్ మళ్ళింది, కేసీఆర్ వ్యతిరేక ఓటు. అప్పటి వరకు బీజేపీ అధికారంలోకి వస్తేనే ఒక ప్రబలంగా నారింది తెలంగాణకి 2 నెలల ఎన్నికల ముందు వరకు. ఆ చిన్న నిర్ణయం తప్పు వల్ల ఓటు స్వింగ్ అయింది, కేసీఆర్కి వ్యతిరేకమైన ఓటు. అంతే తప్ప ఈ షర్మిల వల్ల అక్కడ రేవంత్ రెడ్డి గెలిచాడు, కాంగ్రెస్ వచ్చిందని ఎవడన్నా వాళ్ళ పార్టీలో డప్పు కొట్టుకుంటే అది వక్రీకరణలు, అతిశయోక్తులు, అతిశయాలు, వాళ్ళని ఎక్కువగా ఊహించుకోవటాలు. వాస్తవం చెప్పాలంటే ఈ రోజు బీజేపీ ఆ రోజు సక్రమంగా నిర్ణయం తీసుకుంటే ఈ రోజు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఉండేది, మైనారిటీ ప్రభుత్వం విత్ బీఆర్ఎస్ సపోర్ట్ తో. అవునన్నా కాదన్నా ఇది నగ్న సత్యం అది. కానీ ఈమె తన గురించి ఎక్కువ ఊహించుకుంటుంది. ఇప్పుడు ఏపీసీసీ అధ్యక్షురాలు అయితే మటుకి ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఒక స్క్రాప్ ఉంది కొంత వైసీపీలో, ఆ స్క్రాప్ అంతా వచ్చి ఇక్కడ చేరుద్ది. ఆ స్క్రాప్ వచ్చి చేరితే ఏమవుద్ది, పాత సామాన్లు కొంటా ఉన్నట్టుగా ఈమె తయారవుద్ది. ఆ పాత సామాన్లు ఏం చేసుకుంటది నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళ వల్ల ప్రజలు నాడిని ఒకసారి మీరు పరిశీలన 14, 19 ఎన్నికలు, 24 ఎన్నికలు రాబోయే దాంట్లో కూడా ఎవరైతే అధికారానికి దగ్గరగా వెళ్తారో ఆ పార్టీలను ఎక్కువగా ఆదరిస్తున్నారు 95% పైగా ప్రజలు. కాబట్టి అంగుష్ట మాత్రులు, నామమాత్ర పోటీదారులు, వీళ్ళ వల్ల త్రిముఖ పోటీ అనే మాట రావటం అనేది జరగదు. అక్కడ జరిగేది ఆంధ్రలో ద్విముఖ పోటీనే. ఓకే, రైట్ 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 సార్. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నారపరాజు నరసింహరావు గారు ఉన్నారు. వారి అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నరసింహరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. రైట్ సార్, ఏంటి ఇప్పుడు షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ అయితే కనుక ఎట్లా ఉండబోతా ఉన్నాయి సార్ ఏపీ రాజకీయాలు? ఇప్పుడు ఉన్నట్టుగానే ఉంటాయా, ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా? అంటే మార్పులు సహజంగా జరగటం వేరు, కానీ వచ్చే ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేసేంత స్థాయిలో ఏమైనా మార్పులు ఉంటాయా అన్నదే ఒక చర్చ. ఏం చెప్తారు సార్? సహజంగా ఒక 2 పార్టీల మధ్య పొత్తు కానివ్వండి, లేకపోతే విలీనం కానీ జరిగినప్పుడు ఏమని ఆశిస్తాయంటే ఆ 2 పార్టీలు ఈ వచ్చేటువంటి పార్టీ అంటే ఒక చిన్న పార్టీ పెద్ద పార్టీలో పొత్తు పెట్టుకోవడం కానివ్వండి, చిన్న పార్టీ పెద్ద పార్టీలో కలవడం కానివ్వండి, అంటే వీటి వల్ల ఏమనుకుంటారంటే వాళ్ళ వల్ల మనకు ఒక % ఓటు బ్యాంకు మనకు లబ్ధి చేకూరుస్తుంది. అంటే రాజకీయాల్లో మనం ఏమనుకుంటామంటే 1+1 అంటే 2 అవుతుంది అనేటువంటిది అనుకుంటాం. ఈ పొత్తులన్నీ కూడా 1+1 అనేటువంటిది అంటే 2 అవ్వటం కోసం మాత్రమే పెట్టుకుంటారు. సహజంగా మనం ఇట్లా పొత్తులు పెట్టుకొని సక్సెస్ అయినటువంటి వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే, మనం 99లో చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అంటే బీజేపీ ఓటు బ్యాంక్ తక్కువ ఉన్నా కూడా ఆ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రంలో ఆ పొత్తు వల్ల ఒక ధైర్యము, ఒక గౌరవం రావటం వల్ల, ఒక నమ్మకం, ఒక భరోసా వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 2014లో మనం చూసుకున్నట్లయితే మళ్ళీ సేమ్ జనసేన, బీజేపీ, టీడీపీ కూటమైనటువంటిది ఆ ప్రజలకు ఒక భరోసా, నమ్మకం కలిగించడం వల్ల చంద్రబాబు నాయుడు ఆ 2 పార్టీలకు, జనసేనకేమో అసలు ఇంకప్పటికీ ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల సంఘం దగ్గర గుర్తింపు పొందనప్పటికీ కూడా బీజేపీ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి చరిష్మా, హవా, వాటిని చూసి ఈయన లబ్ధి పొందడం జరిగింది. 1+1 అనేటువంటిది మన రాజకీయాల్లో 2 అవుతుంది అనేటువంటి దానికి నిదర్శనం. ఇక కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే 1+1 -1 కూడా అవుతుంది, 0 కూడా అవుతుంది, నెగిటివ్ కూడా అవుతుంది అనేటువంటిది మనం అనేక సందర్భాలు మనం వీటిని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అసలు షర్మిల కాంగ్రెస్ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంది ఇప్పుడు అనూహ్యంగా అనేటువంటిది మాత్రమే మనం ఎవరి అంచనాలకు అందట్లా. అంటే మీడియాలో వస్తున్నటువంటి వార్తలు వేరు, వాస్తవంగా ఏం జరిగింది అనేటువంటి విషయం ఎవరికి తెలియదు. కారణం ఏంటంటే 2009 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిందే తన కుటుంబానికి, తన తండ్రికి జరిగినటువంటి అవమానానికి. అవును, అంటే వాళ్ళ నాన్నగారి సందర్భంగా, మనం చనిపోయిన సందర్భంగా ఓదార్పు యాత్రకు అధిష్టాన వర్గం అనుమతి ఇవ్వలేదు కాబట్టి ఆయన తను ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్ళాడు. సహజంగా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటయ్యేటప్పుడు రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు, లేకపోతే ముఖ్యమంత్రులు కావాలనే ఆశనో, లేకపోతే ఇంకోటో ఉంటాయి. కానీ ఇక్కడ ఏమైందంటే మా తండ్రికి జరిగినటువంటి అవమానం, మా కుటుంబానికి జరిగినటువంటి అవమానం నన్ను ప్రజల దగ్గరికి వెళ్ళనివ్వలేదు అనేటువంటి ఒక చిన్న కాస్తో ఆయన రోజు పార్టీ పెట్టాడు. సరే, ఒక టర్మ్ ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, తర్వాత ఇంకో టర్మ్ అధికారంలోకి వచ్చాడు అనేటువంటి ఇది ఇక్కడ కొంచెం పక్కన పెట్టినట్లయితే, ఆయన వాళ్ళ అన్నయ్య పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ అన్నయ్య తర్వాత కారణంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం
రకరకాల కారణాల వల్ల అవన్నీ కూడా నిరూపితమైనవా, నిరూపితం కాలేదా అనేటువంటి విషయం పక్కన పెట్టలైతే జగన్మోహన్ రెడ్డి మీద ఒక 16 కేసులలో ఆయన్ని ముద్దాయిగా చూపించి ఆ రోజున కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆయన్ని ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి రకరకాల కేసులను ప్రయోగించి ఆయన జైల్లో పెట్టినటువంటి నేపథ్యంలో షర్మిల తను కూడా ఆ యొక్క పాదయాత్ర నాయకత్వం వహించి నేను జగనన్న వదిలిన బాణం అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళింది. ఆ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నేను రాజకీయాలు మాట్లాడట్లేదండి, కేవలం ఆ కుటుంబానికి వాళ్ళ నాన్నకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయం. వాళ్ళ నాన్న 2004లో 2009లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ద్వారా జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి లోక్సభ స్థానాలు, పార్టీని నిలబెట్టినటువంటి వైనం, ఈ రెండింటినీ తన ప్రజల ముందుకు వివరించగలిగిన తర్వాత అది వాళ్ళ అన్నయ్యకు ఆ పార్టీ కొంత బూస్టప్ అవడానికి ఉపయోగపడింది. ఓకే, సరే వాళ్ళిద్దరికి వచ్చేటువంటి కుటుంబ కలహాలు కానివ్వండి, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదాలు కానివ్వండి, వాళ్ళ అన్నయ్య అధికారంలో వచ్చిన తర్వాత 2019 నుంచి ఆవిడ కొంచెం దూరంగా ఉంటుంది అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే దూరంగా ఉంటున్నటువంటి వ్యక్తి మళ్ళీ ఆవిడ రాజకీయ పార్టీ తెలంగాణలో పెట్టడము, పాదయాత్ర చేయటము, తర్వాత కొంత ఎన్నికల్లో పోటీ చేస్తా అని చెప్పడము, మళ్ళీ చేయకపోవడము, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అంటాం, లేకపోతే మొదట మద్దతు అనుకో, ఇట్లా రకరకాలు జరిగాయి. అసలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల వాళ్ళ నాన్నకు జరిగినటువంటి అన్యాయం కానీ, వాళ్ళ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం కానీ ఆవిడ ప్రజలకు ఏం చెప్పగలుగుతుంది అనేటువంటిది మొట్టమొదటి విషయం. రెండో విషయం ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి తీరు, అంటే దాని యొక్క పరిస్థితి ఉన్నటువంటి స్థితి, అది సంఖ్యాపరంగా అంటే ఓట్ల శాతం ప్రకారం చూసుకున్నట్లయితే 3లోనో 4లోనో ఉంటుంది. అంటే మొదట ఒక కూటమి ఒక పార్టీ, అంటే ఐ మీన్ వైఎస్ఆర్సీపీ మొదట్లో ఉంటుంది, తెలుగుదేశం జనసేన రెండో దాంట్లో ఉందనుకోండి. ఇంకా మనకు బీజేపీ దాకా మనకు తెలియదు, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా విడివిడిగా పోటీ చేస్తాయని. బీజేపీ ఇంకో స్థానంలో ఉంటే 4వ స్థానంలో కానీ 3వ స్థానంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఓకే, ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో లేదా 3వ స్థానంలో ఉన్నటువంటితో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆవిడకి ఇమీడియట్ గా వచ్చేటువంటి ఉపలబ్ధి ఏంటి, ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు ఏమి అనేటువంటి ఇంకొక అంశం. లేదు సరేలే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాలేకపోయింది, ఇంకో టర్మ్ లో వస్తుంది అనేటువంటి ఒక ఆశ కానివ్వండి, కానివ్వండి ఉద్దేశంగా ఉందనుకోండి, కనీసం జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే, వస్తుంది అని అనుకున్నట్లయితే తనకు ఉన్నటువంటి ఆ 1% సీట్లను ఆవిడతో పొత్తు పెట్టుకోవడమో విలీనం చేసుకుంటున్నది బాగుండేది. మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలు చూసినట్లయితే జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పరిస్థితి అంతా మనకు ఆశాజనకంగా ఏం కనిపించట్లేదు. అవును, ఇప్పటికైతే లేదు. మొన్న మనం 5 రాష్ట్రాల ఎన్నికలు ఒక నెల రోజుల క్రితమే, అంటే డిసెంబర్ 3వ తారీఖు నాడు 4వ తారీఖు నాడు ఫలితాలు వచ్చాయి. ఇవాళ జనవరి 4, అంటే ఒక నెల రోజుల క్రితం 5 రాష్ట్రాల ఫలితాలు వస్తే దాంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఒక్క రాష్ట్రం మాత్రమే. తన 2 సిట్టింగ్ స్థానాలు కోల్పోయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. రాజస్థాన్ 2 రాష్ట్రాలు కోల్పోయింది. ఇట్లా 2 ప్రధానమైనటువంటి రాష్ట్రాలు కోల్పోయి కాంగ్రెస్ పార్టీ దీన స్థితిలో ఉన్నప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీతో కలవటం వల్ల 1+1 అనేటువంటిది 2 ఎట్లా అవుతుంది అనేటువంటిది వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. రైట్ సార్, రైట్. ఓకే, మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు తిరిగి వారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నిద్దాం. సార్ తిరుపతిరావు గారు, సరే అంటే ఓట్లు సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందా షర్మిల గెలుస్తారా అన్న విషయాన్ని పక్కన పెడితే, ఒక జాతీయ పార్టీగా బీజేపీ ఏపీలోని 3 ప్రాంతీయ పార్టీలను టీడీపీని కానీ వైసీపీని కానీ జనసేనను కానీ శాసిస్తోంది. ఈ 3 పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేయలేకపోతా ఉన్నాయి, అటు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ. కాంగ్రెస్ అనేది ఒక జాతీయ పార్టీ ఏపీ రాజకీయాల్లో ఒక ఫోర్స్గా భవిష్యత్తులో ఎదిగితే కనుక అది కొంత బీజేపీ ఎదుగుదలకు చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతా ఉంది. ఏం చెప్తారు సార్? తిరుపతిరావు గారు మ్యూట్లో ఉన్నారు సార్. తిరుపతిరావు గారు, మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లోనే కొంత స్పష్టత లోపించింది, మీరు గమనించే ఉంటారు. ఏదైతే అన్ని పార్టీలు మాకు అనుకూలంగా ఉన్నాయని చెప్తూనే మళ్ళీ మాకు ఏదో ఒక స్థానం ఉందని చెప్పేసి చెప్పలేకపోయారు. అంటే ఈ పరిస్థితుల్లో వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీల తాలూకా ఆలోచన అంటే మేము జనసేనతో తప్పిస్తే ఇటు కాంగ్రెస్ క్షమించాలి, ఇటు తెలుగుదేశం కానీ అటు వైసీపీతో కానీ మాకేమీ సంబంధాలు లేవు.
ఏదన్నా ఉన్నది వైసీపీతో అనేసి అంటే అది కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి సత్సంబంధాలని వాళ్ళు చెప్తారు తప్పిస్తే భారతీయ జనతా పార్టీతో ఎటువంటిది లేదు. రెండో విషయం, షర్మిల గారి తాలూకా ప్రస్థానం ఒకసారి మనం ఆలోచిస్తే ఇవాళ ఆవిడ ప్రభావం కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఏమి ఉంటుందని చెప్పేసి విశ్వాసం ఎవరికి ఉండదు. కారణం ఏంటంటే ఏదైతే షర్మిల గారు వాళ్ళ సోదరునితో వచ్చినటువంటి విభేదాల నేపథ్యంలో తెలంగాణ క్షేత్రంలో పనిచేయడం ప్రారంభించిన తొలినాళ్ళలో అప్పుడు అంటే ఆవిడ ఎప్పుడు కూడా ఒక ఇండివిజువల్ గా వెళ్ళడానికి కాకుండా ఒక వాతావరణం నిర్మాణం అయింది. తొలినాళ్ళలో భారతీయ జనతా పార్టీ ఇందాక పెద్దలు నరసింహరావు గారు చెప్పినట్టు జగనన్న విడిచిన బాణం కాకుండా భారతీయ జనతా పార్టీ విడిచిన బాణం అని చెప్పేసి కూడా అక్కడ చర్చ జరిగింది తొలినాళ్ళలో. అవును, తెలంగాణలో జరిగింది. దానికి ఎప్పుడైతే షర్మిల గారి మీద ఒక అటాక్ జరిగేటప్పుడు ప్రధానమంత్రి గారు ఫోన్ చేసి పరామర్శించారు అన్నటువంటి సందర్భంలో కూడా అది నిజమే అని చెప్పేసి కూడా కొంతమంది వ్యాఖ్యానాలు వినిపించాయి. మా వరకైతే మేము చెప్పాము, మాకు అవకాశం లేదు, అవసరం లేదు అక్కడ అని చెప్పేసి. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేసి అంటే ఆవిడ మళ్ళీ కాంగ్రెస్ కి దగ్గర అవడానికి ప్రయత్నం చేయటం, పాపం ఆవిడకి ఒక రకంగా ఏంటంటే అన్ని ద్వారాలు మూసుకుపోయినటువంటి సందర్భంలో కాంగ్రెస్ కనబడింది. ఇది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు, అన్ని ద్వారాలు ఆవిడకి మూసుకుపోయినాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ లో అయితేనేమి, అటు తెలంగాణలో అయితేనేమి ఆవిడ రాజకీయంగా మనుగడ సాధించడానికి నేను ఎదుగుదల లేకపోతే ఆవిడ ఏదో రీచ్ అవుద్ది అనేది పక్కన పెడితే మనుగడకే ముప్పు వాటిల్లో ఉన్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఒక అస్త్రంగా ఈవిడికి కనబడిందో లేకపోతే కాంగ్రెస్ పార్టీకే ఈవిడ ఒక అస్త్రంగా కనబడిందో మనం అనుకోవచ్చు. ఎందుకని అంటే వాళ్ళు కూడా మునిగిపోతున్నటువంటి నావకి ఏ ఆకు దొరికినా సరే అది ఆధారమే అవుతుంది, చుట్టూ దొరకాల్సిన పని లేదు. కాబట్టి ఆ నేపథ్యంలో ఏదో జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అంటే ఆవిడ వల్ల కాంగ్రెస్ పార్టీకి, నేను ఇందాక చెప్పాను కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్ ఇవన్నీ ఒక పద్ధతి అయితే, ఇప్పుడు ఆవిడ వల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆలోచన అయితే ఎవరికి లేదు. ఎందుకు అనేసి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్ లోను ఆవిడ ఒక రకంగా ఒక బేస్ ని ఏర్పరచుకోలేక కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అది కష్ట సాధ్యము. పెద్దలు నరసింహరావు గారు ఇందాక చెప్తూ చిన్న మిస్టేక్ కమిట్ అయినట్టుగా నాకు అనిపించింది. 98-99లో మేము తక్కువ పర్సెంటేజ్ తో లేము, 18.5% తో ఉన్నాం సార్, ఒకసారి గుర్తు చేసుకోండి. తర్వాత తగ్గిపోయినటువంటి మాట వాస్తవం. రెండోది మా అగ్రజులు శాంతి ప్రసాద్ గారు మేమేదో ఫీల్ అవుతామని చెప్పేసి అన్నారు. ఫీల్ అయ్యేదేమీ లేదు. వాస్తవంగా అయితే మా కార్యకర్తలు, తెలంగాణ కార్యకర్తల మనోభావాల్లో కూడా మీరు చెప్పినటువంటి అంశం ఉన్నది. బండి సంజయ్ గారిని మార్చకపోయినట్టయితే మేము అధికార పార్టీగా ఉండేవాళ్ళం, కాంగ్రెస్ పార్టీ నేను ఎందా చెప్పినట్టుగా థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయేది అన్నటువంటిది అది ఆ భావన అయితే అందరిలో ఉంది. అయితే ఏంటంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక రకంగా అది కరెక్టో కాదో గానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే బాగుంది అన్నట్టుగా ఉంటారు తప్పిస్తే మా ఆలోచన అయితే మేము ఇవన్నీ ఆలోచనతో చేయలేము. మా అధినాయకత్వం ఏంటంటే మార్పులు ఏదైతే 3 years అయిపోయిన తర్వాత అధ్యక్షుడిని మార్చే కార్యక్రమంలో భాగంగా మార్చడం జరిగింది. అఫ్ కోర్స్ దానికి కొన్ని ఆ మార్పుకి దారి తీసే పరిస్థితులు వేరే ఉంటాయి. మళ్ళా అది కాస్త బూమరాంగ్ అయింది. దాని ఆ విషయంలో అయితే మేము కొంతవరకు అంగీకరిస్తాం. బండి సంజయ్ గారిని మార్పు అక్కడ అనేది మాకు కొంత బూమరాంగ్ అయిన మాట వాస్తవమే. అది మా కార్యకర్తల్లో, తెలంగాణ కార్యకర్తల్లో బలంగా నాటుకున్నటువంటి సందర్భం. ఇంకా చెప్పాలి అనేసి అంటే ఆయన మార్పు వరకు, ఆయన మార్పుని కోరుకున్నటువంటి బయట నుండి వచ్చినటువంటి రాజగోపాల్ లాంటి వ్యక్తులు కూడా మార్పు తరువాత తప్పిదం జరిగింది అన్నటువంటి పశ్చాత్తాపడిన సందర్భాన్ని కూడా నేను స్పష్టం చేస్తాను. కాబట్టి ఈ విధంగా ఏంటనేసి అంటే అక్కడ ఉన్నటువంటిది షర్మిల గారి విషయంకి వచ్చేసరికి ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి ఆవిడికి ఏంటనేసి అంటే నేను ఇందాక చెప్పా, మనిషి సముద్రంలో మునిగిపోయినప్పుడు చెరువులో మునిగిపోయినప్పుడు ఏ ఆకు దొరికినా అదే ఆధారం కింద భావించడమే తప్పిస్తే ఆవిడకి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక పెద్ద అచీవ్మెంట్ అవుతుందని చెప్పేసి మనం ఏం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి లేదు. కాలం నిర్ణయించవచ్చు, రేపు ఏదన్నా మార్పులు చేర్పులు జరిగితే ఏదన్నా కానీ కాంగ్రెస్ పార్టీ రావడానికి అవకాశాలు లేవు సెకండ్ ప్లేస్ కి అయినా. రెండోది ఈవిడి కూడా ఒక రకంగా ఆవిడికి రాజశేఖర రెడ్డి గారి తనయ్యగా లేకపోతే పాదయాత్రలో అన్నకి అండగా నిలిచినటువంటి చెల్లిగా
ఇన్ని రకాలుగా ఆవిడకంటూ ఒక ఎస్టాబ్లిష్మెంట్ వచ్చిన మాట వాస్తవం. ఓకే. ఆ ఎస్టాబ్లిష్మెంట్ అనేది రాజకీయ క్షేత్రంలో తన తాలూకా నాయకత్వ పటిమ నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఆ కారణం చేత ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏంటనేసి అంటే ఒక ఆకు దొరికింది అంతే ఆవిడ, తప్పిస్తే కాంగ్రెస్ పార్టీ చెట్టు కాదు, ఆ చెట్టును ఆధారంగా ఆవిడని ఒడ్డు చేరే పరిస్థితి లేదండి. ఓకే, రైట్ రైట్. మనతో పాటు దుర్గాప్రసాద్ గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ఉన్నారు. తిరిగి మరొకసారి వెళ్ళే ప్రయత్నిద్దాం. సార్ దుర్గాప్రసాద్ గారు, అంటే ఇప్పుడు టీడీపీ బీజేపీతో అవగాహన కుదుర్చుకొని ఎన్నికల్లోకి వెళ్ళాలి అన్న ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. బీజేపీ అయితే ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ కాంగ్రెసే ఒక ఫోర్స్గా వస్తే కాంగ్రెస్ వామపక్షాలు ఒకవైపు, టీడీపీ, జనసేన, బీజేపీ మరొక వైపు, వైసీపీ మరొక వైపు, ఇట్లా ఉంటే ఏ రకంగా ఉండబోతా ఉన్నాయి రాజకీయాలు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్లియర్ పిక్చర్ అండి. తెలుగుదేశం జనసేన వర్సెస్ వైసీపీ, అంత అది డౌటే లేదు అందులో. అయితే ఇప్పుడు శర్మిల గారు అడిషనల్ గా యాడ్ అయినందుకు ఏంటంటే కొంత కొద్దో గొప్ప 1%, 1.5% ఓట్ బ్యాంకు వైసీపీ నుంచి వారికి పోవాల్సిందే, కానీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడెక్కడా తేడా పడదు. ఇప్పుడు రెండోది బలమైన, ఇప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నా కూడా అక్కడ జరిగే పోటీ మటుకి వైసీపీ వర్సెస్ జనసేన తెలుగుదేశం మధ్యనే ఉంటది. డెఫినెట్ గా మాకు అసలు జనసేన తెలుగుదేశం పార్టీకి వైసీపీ ఈసారి పోటీ కూడా కాదండి. పోటీ కూడా ఇవ్వగలదని మేము అనుకోవట్లేదు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. కాబట్టి డెఫినెట్ గా రాజకీయాలు సరే, ఎన్నికలు వచ్చినప్పుడు అనేక పార్టీలు కూటములుగా వస్తాయి, కానీ బలమైన కూటములుగా అంటే ఇక్కడ కూటమిగా ఉండాలంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పారు మేము ఎవరితో పోం, సింగిల్ గానే వస్తున్నాం అని చెప్పేశారు ఆల్రెడీ. మేము మటుకు ఇప్పుడు ఆల్రెడీ జనసేన మేము పొత్తులో ఉన్నాం. సరే బీజేపీది అంటే వారు ఇంకా నిర్ణయించుకోలేదు, అటు ఆల్రెడీ జనసేన తోటి ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వారు ఏమో ఆలోచన చేశారో తెలియదు. కానీ ఏది ఉన్నప్పటికీ కూడా రేపు మట్టికి పోటీ అనేది వైసీపీ పార్టీ మరియు ఈ రెండు జనసేన తెలుగుదేశం దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రజలు కూడా జనసేన తెలుగుదేశం పార్టీకే పట్టం కట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు. ఈ రాక్షస పాలన అంతమొందించాలని చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఈక్వేషన్స్. ఇంకా ఎంతమంది వచ్చినా ఆడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని చెప్పి ఇంకా అనేక మంది పార్టీలు ఉన్నాయి. ఇంక ఇప్పుడు మొన్న ఈ మధ్య జేడీ గారు ఒక పార్టీ పెట్టిండు, ఇంకో పార్టీ పెడుతుంటారు. అంటే వైసీపీ పార్టీ మీద ప్రజలకు అంత వ్యతిరేకత ఉంది కాబట్టి ఏమన్నా ఎగ్జిస్టెన్స్ దొరికిద్దేమోనని రాజకీయ పార్టీలు ఎన్నికలు వచ్చినప్పుడు తాతాలాడతాయి. కానీ సుదీర్ఘమైనటువంటి లాంగ్ రన్ లో, లార్జర్ ఇంట్రెస్ట్ లో ప్రజలు కూడా ఆలోచిస్తారు ఏం చేస్తే బాగుంటది, ఇప్పటికిప్పుడు ఈ రాష్ట్రం బాగు చేయాలంటే ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటే బాగుంటుంది అనేది ప్రజలు ఆలోచిస్తారు. ఓకే, రైట్. సార్ సింగళూరు శాంతిప్రసాద్ గారు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభావం కానీ షర్మిల ప్రభావం కానీ లేకపోయినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో అటు వైసీపీలో అకామిడేట్ కాని వారు, లేకపోతే టీడీపీలో టికెట్ దక్కని వారు, వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ అనేది ఒక వేదికగా మారే అవకాశాలు ఉంటాయి కదా, అవి టీడీపీ జనసేన విజయావకాశాలను దెబ్బతీసే అవకాశాలు ఏమంటారా? అంటే మనకి పెద్దలు చిన్నప్పుడు కొన్ని సామెతలు చెప్పారు మనం చదువుకునే రోజు. చెరువు బాగా నిండినప్పుడు కప్పలు వచ్చి చేరుతాయి, చెరువు ఎండిపోతే మళ్ళీ కప్పలు వెళ్ళిపోతాయి. అవును, అట్లాగే బెల్లం చుట్టూ. కాబట్టి అధికారం ఉన్న చోటకు వచ్చే ఈ చెరువులు కానీ, నీరున్న చోటకు వచ్చే కప్పలు కానీ అవి స్థిరమైనవి కావు. వాటి అవసరాల కోసం, వాటి బతుకు కోసం వచ్చాయి. కాబట్టి వాళ్ళు స్వయం ప్రకాశకులు కారు. ఆ పార్టీల యొక్క గుర్తు వల్ల వీళ్ళకి గుర్తింపు తప్ప వీళ్ళకంటూ స్వయం గుర్తింపు లేదు, స్వయం ప్రకాశకులు కాదు. అటువంటి వాళ్ళు ఎంతమంది వస్తే ఏంటి, ఎంతమంది పోతే ఏంటి, ఏ పార్టీలోకైనా సరే. ఇది జనరల్ స్టేట్మెంట్. అయితే ఈ వైసీపీ వాళ్ళు ఈ మధ్య తెలంగాణ ఎన్నికలైన తర్వాత వాళ్ళ యొక్క వికాసపు చేష్టలు ఏ స్థాయికి వెళ్ళిందంటే, జనసేన పార్టీ పోటీ చేసింది 32 అందే, అంత అందే, ఎంత అందే, చివరికి 8 స్థానాలు పోటీ చేసింది, డిపాజిట్ రాలేదని ఏడ్చిన ఎదవలందరూ 119 సీట్లలో ఎన్నికల గుర్తు కూడా తెచ్చుకున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు మరి ఎందుకు పోటీ చేయలేదు, అభ్యర్థులు నిలబెట్టలేదు, ఎందుకు పరాజయ ముందే తెల్లగొడ్డ తీసేసింది? మరి దానికి ఏం చెబుతారు? ఇప్పుడు రాజన్న రక్తం కదా, రాజన్న అంటే ఎవడు? అబ్బో సింహం పులి కదా, పైగా దేవుడు బిడ్డాయే, వీళ్ళకి దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటది. కాబట్టి ఈ దరిద్రపు వాగుడు, చెత్త వాగుడు వాగే ఆ వైసీపీ వాళ్ళు ఈ వైఎస్ షర్మిలతో ఒక గేమ్ స్టార్ట్ చేశారనేది మా యొక్క ఆలోచన.
ఇప్పుడు తెలుగులో ఒక మాట ఉంటుంది, అయితే ఆతుగురు లేకపోతే గరాదు. ఇప్పుడు షర్మిల అనే ఒక బాణంగా జగన్ వదిలిన బాణమే ఉమ్, ఈ రోజుకి అది గాల్లో పడి తిరుగుతుంది. కాకపోతే దానికి స్థిరత్వం రావట్లా, గుర్తింపు రావట్లా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసపోయారు. ఒక్కసారి అవకాశం అంటే ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు సమయం వస్తుందా ఈ జగన్ తీసుకో గొయ్యి తీసి పాతి పెడదామని ఆలోచిస్తున్నారు. కాబట్టి జగన్ వదిలిన బాణానికి స్కోపే ఉండదు. ఉమ్, ఇప్పుడు ఆమె చెప్పాల్సిన అవసరం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాష్ట్రాన్ని విభజించింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు ద్రోహం చేసింది. ఉమ్, ఇప్పుడు వీటన్నిటికీ ఆమె సమాధానం చెప్పుకుంటా రావాలి. అవును. ఒకప్పుడే ఉంది రాజశేఖర రెడ్డి బతుకుంటే కాంగ్రెస్ మీద ఉమ్మేసేవాడని. ఉమ్, మరి ఇప్పుడు ఏమంటుంది, సొంత గూటికి చేరంట. రెండోది ఇవాళ ఒక కొత్త మాట మాట్లాడింది, కాంగ్రెస్ బతుకున్నంత వరకు వైఎస్ఆర్టీపీ బతుకుంటదంట. ఉమ్. విలీనం అయిపోయినాక కూడా. మాట్లాడుతున్నాం ఉమ్, విలీనం అయిన తర్వాత కూడా. ఉమ్, మరి అదేం దిక్కుమాల లాజిక్ అర్థం కాదు. మీడియా కూడాను ఆ రోజు ప్రజారాజ్యంలో ఆ విలీనం అప్పుడు చిరంజీవిని అంత దారుణంగా హింసించి ఈ రోజు కూడా హింసిస్తున్న కొన్ని ఛానల్స్ షర్మిల గురించి వచ్చినప్పుడు ఎందుకు అటువంటి దిక్కుమాల ఆ రోజు డిబేట్ ఇప్పుడు పెడతలా. ఉమ్, అసలు కార్యంలో దిక్కుండానే పారిపోయింది కదా. వాళ్ళు దిగారు, లోతు చూశారు, కింద మీద పడ్డారు, అప్పుడున్న పరిస్థితులు బట్టి వాడు వెళ్ళారు. ఉమ్, కాబట్టి షర్మిల ప్రభావం ఉంటుందనేది వైసీపీ నడిపిస్తున్న డ్రామా ఇది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనవని పవన్ కళ్యాణ్ గారు పట్టిన పంతాన్ని దెబ్బతీసి ఓకే. ఈ కూటమికి వచ్చే ఓట్లని ఎంత మేరకు గడ్డి కొడదామనే దానికి, గడ్డి కొట్టి ఇటు మళ్ళిద్దామనే దానికి. కాకపోతే అక్కడ అర్థం కాని విషయం ఏంటంటే జగన్ రెడ్డి ఆమె గండికి కొడతాం మొదలెడితే మొట్టమొదటి కొండ పగిలేది నీదే, నీ నీళ్లే కారిపోతాయి. ఓకే. మాకేం మాది ఓటు బ్యాంకు స్థిరంగా ఉన్నది. ఓకే. రెండు పార్టీలకు స్థిరంగా ఉండటమే కాక అదనంగా ఓటు బ్యాంక్ పెరిగింది, తటస్థది. రేపు బీజేపీ ఓటు బ్యాంక్ కూడా చేరితే అవును, అది అనూహ్యంగా 50% దాటిపోతుంది తేలికగా. కాబట్టి చిల్లు అనేది పడితే జగన్ రెడ్డి కొండకాయ పడుతుంది, జగన్ రెడ్డే మునుగుతాడు. ఉమ్, షర్మిల ఎడుకురి సంధింటి అనే ఇంటి పేరు 2024 తర్వాత ఓకే. రాజకీయ ఎవరికి మీద లేకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు కంకణం కట్టుకుని, తెలంగాణలో ఆల్రెడీ వాళ్ళు తీర్మానం చేశారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇక మిగిలింది. ఆ రేపు 24 తర్వాత శాస్త్రంగా ఆ ఎడుకురి సంధింటి అనే ఇంటి పేరుకి సమాధి కట్టబోతున్నారు. రైట్, రైట్. సార్ నరసింహరావు, సార్ శాంతిప్రసాద్ గారు, ఇంకొక చిన్న క్లారిఫికేషన్ కావాలి సార్. అదేంటంటే ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్లో చేరారు, అదే సమయంలో వైఎస్ జగన్ గారు మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఏకాంతంగా సుమారు గంట సేపు, అంటే కేటీఆర్ని కానీ హరీష్ని కానీ వీళ్ళందరినీ వైసీపీ పార్టీ నాయకుల్ని కానీ బయటికి పంపించేసి ఒక రూమ్లో కేసీఆర్ గారు జగన్ గారు ఏకాంతంగా ఒక గంట సేపు చర్చలు జరిపారు అన్న వార్తలు కూడా వెలువడ్డాయి. ఏంటిది నిజంగా ఒకటే రోజు ఈ రెండు జరగటము యాదృచ్ఛికమా, రాజకీయమా, ఎట్లా చూడాలి దీన్ని? అంటే నేను ఇప్పుడు వైసీపీ ప్రతినిధిగా మాట్లాడాలి అంటే వెకిలితనంతో మాట్లాడతా. బాబాయ్ ఇక్కడ నాకు కూడా అధికారం పోతుంది, రేపు ఎట్లాగో నేను చర్చలు కూడా చెల్లపల్ల రావాలి, నాకు జైలు కూడా పడదు, నువ్వు నీ ఫామ్ హౌస్ నుంచి నాకు కూడి పంపించని చెప్పి అడగడానికి పోయాడు. నేను వైసీపీ వాళ్ళలాగా మాట్లాడాల్సి వస్తే ఇదే మాట మాట్లాడతా, ఆ అడ్జస్ట్మెంట్ కోసం పోయి ఉంటాడు. లేకపోతే ఇప్పుడు గుర్తొచ్చిందా కేసీఆర్ కి అనారోగ్యం అనేది? ఓకే, రైట్. మనతో పాటు నారప్రాజు నరసింహరావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. సార్ నరసింహరావు గారు, ఇదే ప్రశ్న ఎట్లా చూడాలి? ఈరోజు జగన్ కేసీఆర్ గారు భేటీ కావటము, అదే రోజు షర్మిల గారు కాంగ్రెస్లో చేరటము యాదృచ్ఛికమా, ఏమైనా రాజకీయాలు ఉండి ఉంటాయా? ఎట్లా చూడాలి దీన్ని? కేసీఆర్ అదే డిసెంబరు 4 తర్వాత ఆయన కొంచెం ప్రమాదవశాత్తు కాలు జారి పట్టడం, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి పరామర్శించాడు. తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రి మండలిలో ఉన్నటువంటి సీనియర్ మంత్రులందరూ పరామర్శించారు. తర్వాత మిగిలినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు పరామర్శించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూడా పరామర్శించారు. మనం ఆ పరామర్శలన్నింటినీ ఏ రకంగా అయితే చూస్తామో ఈ పరామర్శను కూడా అట్లాగే చూడాల్సినటువంటి అవసరం ఉంది. కారణం అంటే ఆలస్యం కావచ్చు, ఆలస్యం కావడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. మనం పర్టికులర్ గా పొలిటికల్ కారణాల దృష్ట్యా ఈ రోజు సమావేశం అయ్యారని మనం చెప్పడానికి మన దగ్గర
ఏ విధమైనటువంటి ఆధారభూతమైనటువంటి ఉండవు. కారణం ఏంటంటే తెలంగాణకు సంబంధించినంత వరకు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ యొక్క ప్రభావం అనేటువంటిది ప్రస్తుతం చాలా తక్కువ ఉంటుంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా మనకు వస్తున్నటువంటి సంకేతాల ఆధారంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పేరు ఏదైనా వాటి యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉండబోతుంది. వాళ్ళు మహా అయితే గెలిస్తే 1-2 సీట్లు గెలిచేటువంటి అవకాశాలు మాత్రం కనపడుతున్నాయి. ఏది మొన్నటి ఎన్నికల యొక్క ఫలితాలు ప్లస్ రేపు జరగబోయేటువంటివి లోక్సభ బీఆర్ఎస్ అనేది ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి సహజంగా ఓటర్లు ఏం చేస్తున్నారంటే ఉంటేనేమో జాతీయ స్థాయిలో అధికారంలో ఉండేటువంటి పార్టీకి ఓటేస్తారు, లేదా రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీకి వేస్తారు. రాష్ట్రంలో ఓడిపోయిన అభ్యర్థికి పార్టీకి ఓటు వేసేటువంటి అవకాశం చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంటుంది. అంటే వాళ్ళు అక్కడ చేసుకోవాలి అనేటువంటి అభిప్రాయంతో ప్రజలు ఉంటారు. కాబట్టి మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాల వరకు మళ్ళీ తెలంగాణలో 2028లో వచ్చేటువంటి ఎలక్షన్స్ వరకు కూడా మనకు తెలంగాణ టీఆర్ఎస్ కి సంబంధించినంత వరకు ఆ పార్టీ ఎన్ని సమావేశాలు పెట్టుకున్నా వాళ్ళ యొక్క ప్రాధాన్యత అనేటువంటిది, వాళ్ళ యొక్క ప్రభావం అనేటువంటిది చాలా తక్కువ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి తక్కువ ఉన్నటువంటి వ్యక్తితోని అతను జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి వాళ్ళందరినీ బయటికి పంపించి తలుపులు వేసుకొని రహస్యంగా మాట్లాడినా కూడా దాని ప్రభావం ఎక్కడా ఉండదు. ఒకవేళ నిజంగానే అతను ఒక ముఖ్యమంత్రి అయి ఉన్నట్లయితే, ప్రాంతీయ పార్టీకి ప్రాధాన్యత వహిస్తూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్లయితే ఆ రాజకీయ భేటీకి ఒక ప్రాధాన్యత అంటే ఉండేది. కానీ ఈ రోజు అతను మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఏదో ఒక ఒక పరామర్శక భేటీకి మాత్రమే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ సార్, దుర్గాప్రసాద్ గారు, టీడీపీ ఎట్లా చూస్తుంది ఈ భేటీని? షర్మిల కాంగ్రెస్లో చేరటము, మరొక వైపు కేసీఆర్ జగన్ ఏకాంతంగా చర్చలు జరపటము, ఎట్లా టీడీపీ ఏమైనా స్పందిస్తుందా దీని మీద? ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మారిందో ఆ పార్టీ పని అయిపోయిందండి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతీయ పార్టీగా ఉండి ఈ ప్రాంతం కోసమే మేము పుట్టినామని చెప్పి ఏదో ఆయన ఊహించుకొని భారతదేశంలో నేను అది చేస్తా ఇది చేస్తా అని ఆయన పెట్టుకోవటమే కొంప ముంచింది. అసలు చాలా మంది ఇక్కడ తెలంగాణ వాదులంతా కూడా యాక్చువల్గా ఈ ఎన్నికల్లో చాలా మంది విశ్లేషకులు మర్చిపోతున్నారు, కానీ వారి ప్రథమ ఓటమికి కారణం టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారటమే, పేరు మార్పు. ఎందుకంటే తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని వదిలిపెట్టి నేనేదో భారతదేశంలో మొత్తం నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద అని చెప్పి అలా ఎప్పుడైతే పోయాడో ప్రజలు సరి అయిన గుణపాఠం చెప్పారు. ఇప్పుడు ఆయన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన అనారోగ్య పరిస్థితి ఉండటం వల్ల ఇప్పుడు వారు నరసింహ గారు చెప్పినట్టు కరెక్ట్, అది వాస్తవం. ఏదో మిగతా లీడర్లు, ఇప్పుడు మా లీడర్ కూడా పోయి హ్యుమానిటీ గ్రౌండ్స్ లో పలకరించి వచ్చాడు, హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి అని. అట్లా అందరూ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు పలకరించారు. అట్నే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ ఆయనకు టైం దొరికింది కాబట్టి వచ్చి పలకరించాడు. కానీ ఇంతలోకే రేపు ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డికి చేసే సహాయ శక్తి ఆయనకు లేదు. ఇప్పుడు ఆయన శక్తి ఇప్పుడు ఆయన ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ తోటి వాళ్ళకు వచ్చేటువంటి ఇవన్నీ ఉన్న సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీస్ ఇవన్నీ చూసుకునేసరికి సరిపోద్ది. ఆయన రాష్ట్రం వదిలిపెట్టి కూడా బయటకు పోయే పరిస్థితి లేదు ఇవాళ. ఎందుకు లేదు? రాజకీయంగా నేను చెప్తున్నా, వేరే అని కాదు. సరే కేసులు ఉంటాయి, అవి ఉంటాయి, వస్తాయి, పోతాయి, కానీ రాజకీయంగా కూడా ఈయన ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. దేశంలో నేను ఒక శక్తిగా ఉంటాను. కాంగ్రెస్ పార్టీ ఒక 70 ఏళ్లు పరిపాలించింది, బీజేపీ పార్టీ ఒక 20 ఏళ్లు పరిపాలించింది. దేశంలో 700 టీఎంసీల నీళ్లు అన్నాడు. ఏమైంది చివరికి? అంటే తెలంగాణ ప్రజలు ఏం చేశారంటే, నువ్వు దేశంలో ఉన్న 700 టీఎంసీల గురించి మాట్లాడుతున్నావు, నాకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న కృష్ణా జలాలు 299 టీఎంసీలు 2 ప్రాంతాలకి, దక్షిణ తెలంగాణకు ఉత్తర తెలంగాణకు సరిగ్గా లేకపోయినండి. ఇలా ఇక్కడే వివక్షత చూపించినాడు ఆయన. భారతదేశాన్ని ఏమెళ్తాడు? ఇవాళ దక్షిణ తెలంగాణని ఎడారి చేసి పారేసిండు, ఉత్తర తెలంగాణకి కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్టు. అంటే నీళ్లు వస్తున్నాయి, రైతులు లాంగ్ రన్ లో అది పనికిరాదు. కాబట్టి మాకు మొదలుపెట్టిన దక్షిణ తెలంగాణకు మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి వదిలేశాడు. అంటే ప్రాంతీయ తత్వం ఆయనకు రాజకీయంగా కలిసి వచ్చేది. ఆయన కొడుకు బిడ్డ వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తారో అక్కడ ఆ ప్రాంతాన్ని ఇచ్చేశాడు. రైట్, ఇది వాళ్ళ బిగ్ టాక్. సమయం మించిపోతా ఉంది. మనతో పాటు మన డిబేట్లో పార్టిసిపేట్ చేసిన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నారపరాజు నరసింహరావు గారికి, వారితో పాటు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ గారికి, బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారికి, జనసేన సీనియర్ నాయకులు సింగళూరి శాంతిప్రసాద్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.